వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ నిర్వహించామన్న విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి. ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజించి ఆలయ అర్చకులు ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు పునర్జన్మనిస్తారని, విద్యార్థులు చెడు మార్గంలో నడవకుండా సన్మార్గంలో నడిచి ఉన్నత శిఖరాలను అందుకుని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని హితో పలికారు. స్వర్గీయ తెన్నేటి విశ్వనాథంతో ప్రారంభమైన ఈ పాఠశాల అభివృద్ధికి తన వంతుగా మరింత కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు అన్ని సబ్జెక్టులను విపులంగా బోధించాలన్నారు. అనంతరం విద్యార్థుల మెనూ గురించి, పాఠ్యపుస్తకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే భోజనాలు వండే వారికి జీత వస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుప్పాల అప్పలరాజు, పాఠశాల పూర్వ విద్యార్థి మాడుగల పంచాయతీ మాజీ సర్పంచ్ దంగేటి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. మానవుడు కూడా లోకేష్ గారు బాధ్యత తీసుకున్నారు. ఆయన అమెరికాలో చదివి వచ్చారు. అనేక యూనివర్సిటీలో ఆయన చాలా ఉత్తమమైన స్థానం సంపాదించారు. గతంలో ఐటీలో, పంచాయతీరాజ్లో రాష్ట్ర వ్యాప్తంగా 4-5 సుమారు దేశవ్యాప్తంగా హైయెస్ట్ పంచాయతీరాజ్లో అవార్డు సాధించిన వ్యక్తిగా లోకేష్ గారికి మంచి పేరుంది. అదృష్టం బాగుండే ఆయన వేళ ఎడ్యుకేషన్లో వచ్చారు. అంచేత ఈ ఎడ్యుకేషన్లో ఆయన తాలూకా రిఫార్మ్స్ రాబోతూ ఉన్నాయి. అయితే ఉట్టి రిఫార్మ్సే కాదు, మౌలిక సదుపాయాలు కూడా ప్రైవేట్ కాన్వెంట్స్కి భిన్నంగా బెంచీలు ఉండాలి, ఫ్యాన్స్ ఉండాలి, భోజనానికి సరైన రూములు ఉండాలి. అవన్నీ కూడా మేము యాన్యుటీ కింద మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో పథకం వస్తుంది. అమ్మఒడి కూడా అమ్మకు దీవెన ఇస్తామని చెప్పాం. అది కూడా జనవరిలో ఇవ్వబోతూ ఉన్నాం. ప్రభుత్వం అనౌన్స్ చేసిన అమ్మకు దీవెన వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇన్ టైంకే బ్యాగ్స్ ఇచ్చాం, ఇన్ టైం నుండి డ్రెస్సెస్ ఇచ్చాం, స్కూల్ డ్రెస్సెస్ 2 డ్రెస్సెస్ ఇచ్చాం. ఎంత ఇచ్చాం? యూనిఫార్మ్స్ సకాలంలో ఇచ్చాం, బుక్స్ సకాలంలో ఇచ్చాం. స్కూల్ అన్నీ వచ్చాయి. ఈ అమ్మకు దీవెన కూడా త్వరలో ఇచ్చినట్టు మా స్కూల్ కమిటీ వాళ్ళ రిక్వెస్ట్. అయ్యా, మధ్యాహ్నం భోజన పథకం ఉంది. చాలామంది ఏమంటారంటే మా తల్లిదండ్రులు ఆ స్కూల్లో అమ్మ మధ్యాహ్నం అంటే అమ్మ ఆరోగ్యం పాడైపోతుందని కప్పు గట్ట చెల్లు పెడుతున్నారు. ఇక్కడ భోజనాలు మనం వండుతూ ఉన్నాం. ఇది కూడా మనం దయవించి, నేను వండే వాళ్ళని కానీ ఉపాధ్యాయులుగా బాధ్యత పెట్టలేదు. ఒక పక్క ఉపాధ్యాయులు మా పాఠాలు చెప్తారా, ఒక పక్క మనకు పొయ్యి ముట్టిస్తారా? 2 పనులు కష్టం కదా. అందుకే నేను కోరేది, మంచి విద్యా కమిటీలు మళ్ళీ ఎలక్ట్ చేసుకోమన్నాం. మీరే మంచి కమిటీ ఎలక్ట్ చేసుకున్నారు. అయ్యా, మీది కూడా బాధ్యత ఉంది.